ఇంధన పొదుపు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన సంరక్షణ పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా నో వెహికల్ డే, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ప్రజా రవాణా ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు స్వయంగా ఈవీ స్కూటర్లు, బైక్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ కొత్త మెసేజ్ ఇస్తున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా ఈవీ స్కూటర్పై పర్యటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిలుకలూరుపేట రైతు బజారులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ చిలుకలూరుపేట కార్యక్రమానికి ఆయన స్వయంగా ఎలక్ట్రిక్ స్కూటర్పై చేరుకుని ప్రజలను ఆకట్టుకున్నారు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన స్కూటర్ పైనే తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బజారులో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతోందని, వాటి స్థానంలో గన్ని బ్యాగులు, వస్త్ర సంచులు వినియోగించాలని ఆయన సూచించారు. ఇంధన పొదుపు విషయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాను ఈవీ స్కూటర్పై పర్యటనలు చేస్తున్నారని, చిన్న చిన్న మార్పులతోనే దేశానికి పెద్ద మేలు చేయవచ్చని చెప్పారు. ఇందులో భాగంగానే మహానాడును కూడా వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీని ద్వారా అందరికీ హైబ్రిడ్ మోడల్లో సమాచారం ఏ విధంగానైతే ముఖ్యమంత్రి గారి సందేశాన్ని కానీ, రాష్ట్ర పార్టీ ఆలోచనలు కానీ ప్రచారం వేయడం జరుగుతుంది. ఇక పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినూత్న శైలిలో ప్రజలోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా కాన్వాయ్లతో తిరిగే రాజకీయ నాయకుల కంటే భిన్నంగా ఆయన స్వయంగా బైక్ నడుపుకుంటూ కొండ్రబుట్ల గ్రామానికి వెళ్లారు. సాధారణ కార్యకర్తల బైక్ పై ప్రయాణిస్తూ ప్రజలోకి వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు ప్రజలకు దగ్గరగా ఉంటేనే సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందని స్థానికులు అభినందిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు దేశంలో ఉన్నటువంటి సంక్షోభం, ప్రపంచంలో ఉన్నటువంటి ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించాలని చెప్పేసి ఒక పిలుపిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రిగా స్పందించిన ముఖ్యమంత్రులు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు 12 వెహికల్స్ కాన్వాయ్ అంటే దానికి 4 తగ్గించుకొని వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ ఆదా చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కాన్వాయ్ని పూర్తిగా తగ్గించుకొని 2 వాహనాలకు పరిమితం చేసుకున్నారు. సత్యసాయి జిల్లాలో కూడా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు వినూత్నంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ నో వెహికల్ డే పాటిస్తూ స్వయంగా ఈ స్కూటర్ పై కలెక్టరేట్ కు చేరుకోవడం విశేషంగా నిలిచింది. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుకుంటూ వచ్చారు. డీజిల్, పెట్రోల్ వినియోగం పెరగటం వల్ల కాలుష్యం అధికమవుతోందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు ఇంధన వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు వారంలో కనీసం ఒక్కరోజైనా వ్యక్తిగత వాహనాలు పక్కన పెట్టి ప్రజా రవాణా లేదా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి జిల్లాలో కూడా పొదుపు మనం నివారణ చర్యల్లో భాగంగా ప్రతి సోమవారం కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ అధికారులందరినీ కూడా అయితే ఎలక్ట్రికల్ బైక్స్ కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కానీ ఉపయోగించుకొని కార్యాలయాలకు రావాల్సిందిగా, ఎస్పెషల్లీ మండేస్, ఎందుకంటే మోస్ట్లీ ఆ రోజు మనం హెడ్ ఆఫీస్లోనే ఉంటాం కాబట్టి హెడ్ క్వార్టర్స్లోనే. సో ఆ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే ఈ బైక్స్ కానీ లేదా సైకిల్స్ కానీ వాడాల్సిందిగా కోరడమైంది. అండ్ అదేవిధంగా ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించుకోవడం వల్ల మన ఇంధన పొదుపుని కూడా మనం అలవర్చుకుంటాం.
సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కూడా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నో వెహికల్ డేలో భాగంగా ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుల్లో బస్సులో కూర్చొని కలెక్టరేట్ కు చేరుకుని నేరుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్కు వెళ్లి అర్జీలను స్వీకరించారు. కాలుష్య నియంత్రణకు ప్రజా రవాణా వినియోగం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాడుకని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని తెలిపారు. ఉన్నతాధికారి స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో అవగాహనను పెంచుతున్నాయి. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా వినియోగం, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై సమాజంలో చైతన్యం తీసుకురావడంలో ఈ చర్యలు కీలకంగా మారుతున్నాయి. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ నాయకులు, అధికారులు స్వయంగా ముందుకు రావడం వల్ల సామాన్యుల్లో కూడా మార్పు ప్రారంభమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.